హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ కూల్ అయింది. పగటిల దంచి కొట్టిన ఎండలు పొద్దుమీకినాక తగ్గినాయి. పట్నంలో చాలా చోట్ల ఉరుములు ఈదురుగాలులతోని వాన పడుతుంది. మణికొండ, కాళీమందిర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, శంషాబాద్ ఏరియాల్లో వాన బాగానే పడుతుంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ కూల్ అయింది. పగటిల దంచి కొట్టిన ఎండలు పొద్దుమీకినాక తగ్గినాయి. పట్నంలో చాలా చోట్ల ఉరుములు ఈదురుగాలులతోని వాన పడుతుంది. మణికొండ, కాళీమందిర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, శంషాబాద్ ఏరియాల్లో వాన బాగానే పడుతుంది. ఇక మరిన్ని ముచ్చట్లు భరత్ నడుచుకుందాం. భరత్ చెప్పండి, ఏడాయిడ వాన పడుతుంది, మధ్యాహ్నం దాకా మనకు ఎండనే కొట్టినుండే, మరి ఇట్లా సడన్ గా ఈ మార్పు ఎందుకంటారు? సిటీ అంతా కూడా దాదాపు అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. మధ్యాహ్నం వరకు కూడా పగలంతా కూడా ఫుల్ ఎండ కొట్టింది. అయితే మాపటికి అయ్యేసరికి మాత్రం పూర్తిగా వెదర్ పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం ఏమంటారంటే వాతావరణ శాఖ అధికారులు దక్షిణ తమిళనాడు నుంచి విదర్భ వరకు ఒక ఉపరితల ద్రోణి ఫామ్ అయిందని చెప్తున్నారు. ఈ ఉపరితల ద్రోణి వల్ల ఎక్కడెక్కడైతే తేమ ఉంటుందో, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుందో అక్కడంతటా కూడా వర్షం పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడైతే హైదరాబాద్ లో, రంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో, తెలంగాణలో ఈ జిల్లాలో అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. ఈ వర్షం ఇంకో గంట 2 గంటల పాటు పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్లే ఈ వర్షం అని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ క్యుములో నింబస్ మేఘాలు ఎంత ఫాస్ట్ గా ఏర్పడతాయో అంత ఫాస్ట్ గా మళ్ళీ వెంటనే ఆగిపోతాయి. సో సిటీ అంతటా కూడా ఇప్పుడు చెప్తున్న ప్లేసెస్ అన్నిట్లో లక్డీ కాపుల్, తర్వాత మణికొండ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. ఈ క్యుములో నింబస్ మేఘాలు పగలు ఫుల్ ఎండ కొట్టిస్తే ఈ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఫుల్ ఎండ కొట్టిన తర్వాత ఒక్కసారిగా అవి వాతావరణం వేడెక్కడంతో మేఘాలు ఏర్పడతాయి. వెంటనే సాయంత్రం పూట ఒక్కసారిగా మాపడికి అంతా చల్లబడ్డ తర్వాత వెదర్ అంతా కూడా చల్లగా మారుతుంది. దీనివల్ల 2-3 రోజులు, వచ్చే 2-3 రోజులు కూడా టెంపరేచర్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. నిజానికి నిన్న మొన్న అంతా మనం చూసుకుంటే రాధిక 40-41 డిగ్రీల ఎండ హైదరాబాద్ లో కాకుండా రాష్ట్రం అంతటా కూడా కొట్టింది. ఆదిలాబాద్, నిజామాబాద్ లో బాగా ఎండలు కొట్టినాయి. అయితే సిటీలో నిన్నటి నుంచి కొంత ఎండలు నిన్న 39 టెంపరేచర్ వచ్చింది. ఇవాళ రేపు మరో 2-3 రోజులు కూడా ఇంకా తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్షం వల్ల కొంత ఇప్పటి వరకు అంతా కూడా ఎండలకు బాగా పరేషాన్ అయ్యారు పబ్లిక్. అయితే వర్షం వల్ల కొంత వాతావరణం ఆహ్లాదంగా మారింది రాధిక. అయితే భరత్, పోయిన తాప కూడా గిట్లనే అయినుండే కదా, అసలు ఎండాకాలం లెక్కనే అనిపించలే పోయిన తాప? అంటే పోయినసారి కూడా ఏప్రిల్ నెల ఫుల్ ఎండలు కొట్టాయి, బగ్గ ఎండలు ఏప్రిల్ నెలలో కొట్టినాయి. కానీ మే నెల మొత్తం వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మే నెలలో ఒక సమయంలో ఫుల్ చోట్ల చెట్లు కూడా పడ్డ పరిస్థితి వచ్చింది. 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఒక్కోసారి 150 కిలోమీటర్ల స్పీడ్ తో గాళ్ళు కూడా వచ్చి చెట్లన్నీ కూడా విరిగిపడ్డాయి ఒక టైంలో పోయిన సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఎండలు మార్చి నుంచే బాగా దంచి కొడుతున్నాయి. బగ్గ ఎండలు మార్చి నుంచే కొడుతున్నాయి. అయితే ఈ సీజన్ లో పెద్దగా వర్షం పడలే. హైదరాబాద్ లో మార్చిలో, ఏప్రిల్లో వడగళ్ల వానలు, తర్వాత మన రాళ్ల వాన అంటాం, రాళ్ల వానలు ఇవన్నీ కూడా పడాలే. కానీ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో వర్షం పెద్దగా పడలే. ఇదే ఈ ఎండాకాలంలో ఇదే పెద్ద వానగా చెప్పాలి ఇంతవరకు పడ్డ వానల్లో. ఇప్పుడైతే దాదాపు అన్ని చోట్ల కూడా సిటీలో అన్ని చోట్ల కూడా పడుతుంది. వాతావరణ శాఖ అధికారులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం సిటీ
ఈ ఏప్రిల్ మంత్ ఇప్పుడు ఈ వర్షాలు 2-3 రోజులు వర్షాలు ఉన్నా ముందు మాత్రం మంచి ఎండలు ఉన్నాయి. బాగా ఎండలు కొడతాయి. ఈసారి 44-45 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు పోతాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎండాకాలం ఇట్లా వర్షం పోయడు, మధ్యాహ్నం అంతా ఎండగొట్టుడు, ఆ తర్వాత మాపడికి వచ్చేసరికి వర్షం పోవడు. ఇదంతా కూడా ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటది. అయితే ఈ 2-3 రోజులు మాత్రం కొంత వర్షాలు ఉన్నాయి. ఎందుకంటే విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒకటి ఉపరితల ద్రోణి ఏర్పడ్డదని చెప్తున్నారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఎక్కడెక్కడైతే వాతావరణంలో తేమ ఉంటుందో ఆ తేమ ఉన్న చోట్ల అంతా కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు జూబ్లీ హిల్స్ లో ఎట్లా వర్షం పడుతుందో. ఇదంతా కూడా ఇది తేలికపాటి వర్షంగా చెప్తున్నారు. అంటే 1.5 నుంచి 2 సెంటీమీటర్ల లోపు పడితేనేమో దీన్ని తేలిక వర్షం అని చెప్తారు. 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే ఒక మోస్తరు వర్షం అని చెప్తారు. దాదాపు అర్ధగంట అయింది, అర్ధగంట నుంచి వర్షం పడుతూనే ఉంది సిటీలో. దాదాపు అన్ని ఏరియాలో కూడా పడుతుంది. అయితే దీనివల్ల వాతావరణం అయితే ఖచ్చితంగా చల్లబడుతుంది. ఎండలు కూడా కొంత ఖచ్చితంగా అయితే తగ్గుతాయి. ఎండలు పోయి కొద్దిగా తక్కువ. భరత్, అయితే పట్నంలో ఎండలు తగ్గుతాయి, జర మనకు చల్లబడుతుంది, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే ఇక మనకు అందరికి తెలిసిందే కదా ఎట్లుంటుంది. ఇక ఊర్లలో అయితే ఈ చెడగొట్టు వానలతో ఎంసౌదారులు అయితే పూర్తిగా నష్టపోయినట్టే కదా. అంటే దాదాపు పంటలన్నీ కూడా ఇక కోసే టైం అయింది రాధిక. కాబట్టి ఊర్లలో పెద్దగా ఏముండదు ఇప్పటి వరకు. కొన్ని చోట్ల ఎక్కడైనా కోయకుంటే కనుక, ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం కూడా వచ్చేసింది. ఏసంగి పంట కూడా చాలా చోట్ల కోసిర్రు. అన్ని చోట్ల మార్కెట్ యార్డ్లకు చాలా చోట్ల కూడా తీసుకొచ్చారు పంటలు. అయితే ఈ మార్కెట్ యార్డ్లకి తీసుకొచ్చిన పంటలు ఇవన్నీ తడుస్తే కనుక ఖచ్చితంగా రైతులకు మాత్రం కొంత తక్లీఫ్ అవుతుంది. అయితే ఈ చల్లవాడు తోటి చాలా మంది పబ్లిక్ కూడా చల్లవాడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎండాకాలం ఎండల వల్ల మనం చూసినాం 2015, 2016 లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా బాగా మంది చచ్చిపోయారు. దాదాపు 500 మందికి పైగా తెలంగాణలో చచ్చిపోయారు అంతకుముందు ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా 300 మందికి పైగా చచ్చిపోయారు. సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం నుంచే 40 డిగ్రీలకు పైగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఈ ఎండ కొట్టుడితోటి అందరు కూడా పరేషాన్ అయ్యారు. ఇప్పుడే 40 డిగ్రీలు కొడితే ఇక మేలో ఎంత కొడుతుంది? ఎందుకంటే మే నెలలో ఎక్కువ ఎండలు కొడతాయి. మేలో 45-46 అయితే ఇక పరేషానే అని అంత అనుకున్నారు. ఈ టైంలో ఈసారి అసలు వర్షాకాలం మంచినే వానలు పడ్డాయి, కానీ వర్షాకాలం తర్వాత ఒక్క వాన కూడా లేదు. మార్చిలో కొద్దిగా వానలు పడాలి, మార్చి నెల మొత్తం కూడా ఒక్క వాన కూడా పడలే. సిటీలో కానీ తర్వాత తెలంగాణ మొత్తం కానీ ఎక్కడ కూడా పడలే. కానీ ఇవాళ సిటీలో మంచి వాన, జోరు వాన పడుతుంది. ఈ జోరు వాన వల్ల కనీసం ఒక 2-3 రోజులు ఈ వాన దంచి కొడితే, ఈ వాన దంచి కొట్టుడు ఎఫెక్ట్ వల్ల కనీసం 2-3 రోజులు వాతావరణం అంతా చల్లబడుతుంది. అందరు పబ్లిక్ కూడా అటు ఇటు రావచ్చు పోవచ్చు అని అంతా కూడా ఫీల్ అవుతారు. మంచి వాతావరణం, అంటే మంచి వెదర్ అయితే మనకు సిటీలో కనబడుతుంది. అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే వర్షం పడితే మనకు తెలుసు సిటీలో ఎప్పుడు వర్షం పడ్డా ఇట్లనే సమస్య అవుతుంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోతుంది. వాహనాలు నడిపేటోళ్ళు పరేషాన్ అవుతారు. అందులో ఇప్పుడు అన్ని ఆఫీసులు ఇడిచిపెట్టే టైం కాబట్టి అందరు ఒక్కసారి రోడ్ల మీదకి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ కూడా పరేషాన్ అవుతారు. ఎందుకంటే సిటీలో కొద్దిగా నీళ్లు నిలిచినా, కొద్దిగా ఎక్కువ గాలి కొట్టినా అందరూ పరేషాన్ అవడైతే ఖాయం. కానీ ఇప్పుడైతే ఎండలు బగ్గ కొడుతున్నాయి కాబట్టి ఈ బగ్గ ఎండల నుంచి అయితే కొంత అందరికి కూడా ఉపశమనం దొరికినట్టే అనుకోవాలి రాధిక. థ్యాంక్ యూ భరత్.